హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. మా ఊర్లో బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది కదా. నా వీడియోస్ చూసిన కొంతమంది ఎక్కడ ప్రతిష్ట జరుగుతుంది అని అడిగారు. దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మా ఊరు అల్లూరులో బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. బొడ్రాయి పునఃప్రతిష్టాపన తర్వాత అమ్మవార్లకు బియ్యం సమర్పించాం కదా. ఆ తర్వాత అదే రోజు మా పుట్టింటి వారు కూడా మా కోసమని బియ్యం తీసుకువచ్చారు. ఈ బియ్యం పోయడం అనేది అమ్మాయి పెళ్లితో మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి నుండి అత్తవారింటికి పోయేటప్పుడు బియ్యం సారే పోసుకొని వెళ్తారు. వెళ్ళే సమయంలో ఆ గ్రామ బొడ్రాయికి నమస్కారం పెట్టుకొని మరి వెళ్తారు. అదేవిధంగా ఆ ఊరికి కొత్తగా వచ్చే కోడళ్ళు కూడా ముందుగా బొడ్రాయికి నమస్కరించుకొని రావడం జరుగుతుంది. అసలు ఈ బియ్యం పోయడానికి ఇంత ప్రత్యేకత ఏంటి అంటే ఆడవాళ్ళకు ఇచ్చే గౌరవం. ఇది అమ్మాయిని మహాలక్ష్మిగా భావించి అబ్బాయిని విష్ణువుగా భావించి ఈ బియ్యం పోస్తారు. ఈ బియ్యం అనేది ఆచారం సాంప్రదాయమే కాకుండా ఇందులో ఒక సైంటిఫిక్గా కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇలాంటి చక్రాలు శరీరంలో 7 ఉంటాయి. అవే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహితం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. వీటిలో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది కదా. మణిపూర చక్రం ఈ మధ్య భాగంలో ఉడ్యాన పీఠం ఉంటుంది. ఆ భాగాన్ని ఉడ్యాన పీఠం అని పిలుస్తారు. అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డియానం అని అంటారు. మన వాడుక భాషలో అది వడ్డానంగా పిలుస్తారు. ఈ 7 చక్రాలలో శక్తి నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఉడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని ఒక అర్థం. ఉడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మిని అమ్మాయి రూపంలో, అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా సత్కారం చేయాలి అని అర్థం. ప్రతి సుమంగళీలు కోరుకునేవే ఈ బియ్యం. పుట్టినిల్లు లేని వారికి అత్తింటి వారు కూడా ఇలా చేయొచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో కానీ శుభకార్యాలలో కానీ ఈ బియ్యం పోయడం జరుగుతుంది. ఇలా బియ్యం పోసేందుకు 5 కానీ 9 మంది కానీ 11 మందితో కానీ పోయిస్తూ ఉంటారు. ఒకవేళ అందుబాటులో అంతమంది ముత్తైదువులు లేకపోతే ఉన్నవారే రిపీటెడ్గా మళ్ళీ పోస్తూ ఉంటారు. ఇందులో పసుపు కుంకాలతో పాటు చీరసారెలు ఉంటాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు చేస్తూ ఉంటారు. ఇవేవి ఉన్నా లేకున్నా, పెట్టినా పెట్టకపోయినా కానీ కష్ట సమయాల్లో మీకు మేమున్నామని ఇచ్చే భరోసా చాలా ముఖ్యం. ఒక అమ్మాయికి తన పుట్టింటి వారు పోసిన బియ్యాన్ని వండి బియ్యం పోసిన వారికి భోజనం పెట్టాలి. అలాగే చుట్టుపక్కల వారిని కూడా పిలిచి గొప్పగా భోజనాలు పెడతారు. ఆ సంతోషాన్ని డబ్బుతో కొనలేం కదా. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎంత గొప్పగా పెట్టారు అనేది కాదు, అక్కడ ఎంత ప్రేమతో చేశారు అనేది ముఖ్యం. ఎలా చేసినా కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు కొనసాగింపుగా మాత్రమే ఉండాలి. మేమే వస్తాం కదా వాళ్ళకి. సమానం
ఆ ఒడిలో పోసిన బియ్యంలో నుంచి ఒక 5 పిడికిళ్ళు తీసి పెడతారు. అందుకు కారణం తన పుట్టింటి వారు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ ఆనందంతో నిండిన మనసుతో ఆ 5 పిడికిళ్ళు బియ్యాన్ని పెడతారు. ఆ బియ్యాన్ని వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇదేనండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విధానంలో చెప్పాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బొడ్రాయి పండగ సందర్భంగా మా వదినలు, మా అక్క, మా ఆడపడుచు అందరూ వచ్చారు. వీళ్ళందరి రాకతో మా ఇల్లు చాలా సంతోషంగా కలగా అనిపించింది. ఈ సందర్భంలో మా ఆడబిడ్డ మాకు బట్టలు పెట్టారు. అలాగే మా అక్క వాళ్ళు కూడా బట్టలు తీసుకువచ్చారు. బొడ్రాయి సందర్భంలో బట్టలు పెట్టడం ఇలా ఆనవాయితీ. బొడ్రాయి పండుగ జరుగుతుంది కదా, అందుకే గంగిరెద్దుల వాళ్ళు కూడా వచ్చారు. ఉంటే శుభోద్యంగా